ఫ్యామిలీతో కలిసి అయితే నూకాలం తల్లి గుడికి వెళ్ళాం. ఈ తల్లి రూపం చూడగానే శాంతంగా అనిపించింది. ఈ మధ్య ఈ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారంట. ఉన్న వారు తల్లికి ఈ విధంగా ఘటాలైతే తీసుకొస్తారంట. మేము వెళ్ళిన రోజు అయితే గుడి చాలా రద్దీగా ఉంది. రూపాయల దర్శనంకి వెళ్ళడం ద్వారా మా దర్శనం ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోయింది. ఇక మా దర్శనం అయితే కంప్లీట్ అవగానే మేము 2 పాకలు అయితే తీసుకున్నాం. 2 పాకలు 500కి తీసుకున్నాం. తీసుకొని ఇంకా మా వాళ్ళైతే అక్కడ కొబ్బరి చెట్టుకి చేయాల్సిన పూజలన్నీ చేసిరు. ఇక ఈలోగా మా చెల్లి అయితే కోడిపుంజుకి మంచిగా పసుపు కుంకుమ పెట్టి మంచిగా అలంకరించింది. దాన్ని ఏదో పెళ్లికి రెడీ చేస్తున్నట్టు కోడిపుంజు ఫీల్ అవుతుంది. ఇక మా పెదబావ అక్క అయితే నూకాలం తల్లికి కోడిపుంజను మొక్కిండ్రు. ఆ తర్వాత మా చెల్లి బావ కూడా అయితే మొక్కారు. ఇంకా ఆ తర్వాత మా పెద్దమ్మ అమ్మ కూడా మొక్కారు. మా పెద్దమ్మ నన్ను కూడా మొక్కమంది. నాదే ఉందిలే పెద్దమ్మ, మీరు మొక్కితే నేను మొక్కనట్టేనన్నా. ఇక అందరం మొక్కడం కంప్లీట్ అయ్యాక మా బావ దాన్ని తీసుకెళ్లి మంచిగా కటింగ్ అయితే చేపించి తీసుకొచ్చాడు. నాకేంటి ఎంత పెద్ద బొట్టు ఉంది అనుకుంటున్నారా? గుడిలో పంతులు ఓన్లీ నాకు బొట్టు పెట్టడానికి 50 రూపాయలు దక్షిణ వచ్చి తీసుకున్నాడు. ఇక మా అమ్మ మీద 2 డైలాగులు అయ్యగానే మా అమ్మ అయితే నన్ను కొడుతుంది. ఏంటక్క మామిడి పండు నువ్వు కట్ చేస్తున్నావు అంటే ఏరా అందే, ఆల్రెడీ స్వీట్ గా ఉంటే నువ్వు కట్ చేస్తే ఇంకా స్వీట్ ఎక్కువైపోతాయి అంటే నవ్వుతుంది మా అక్క. ఇంకా ఈ లోపు మా బొడ్డోళ్ళు అయితే గట్టిగా కొట్టడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా వీడు చూడడానికి ఎలా కనిపిస్తున్నాడో తెలిస్తే కామెంట్ చేయండి మామ. వీడు కట్ చేయడం వల్ల ఈ మామిడి పండు ఎంత స్వీట్ గా ఉందని చెప్పి మా అక్క అంటుంది. అది కూడా నిజమే అక్క అని అంటే మళ్ళీ నవ్వుతుంది. మా బావకు బాగా అలవాటు అయిపోయిన వల్ల మామిడి పండు కూడా నిమ్మకాయ అనుకుంటున్నాడు. ఈలోగా మా హీరో హీరోయిన్ గారు అయితే మాకు ఎంట్రీ ఇచ్చారు. నిజానికి ఏమైందంటే 50 రూపాయల దర్శనం అనేది లైన్ చాలా పెద్దగా ఉండడం వల్ల వీళ్ళ దర్శనం లేట్ అయింది. ఈలోగా మా మామిడిపండు చెఫ్ అయితే మళ్ళీ రంగంలోకి అయితే దిగింది. నేను మామిడిపళ్ళు కొడిలోనే కాదు ఉల్లిపాయల కొడిలో కూడా ఎక్స్పర్ట్ అంటుంది మా అక్క. మొత్తానికి ఎలాగోలా మా అక్కకి అప్పటిపోయిన పని అయితే కంప్లీట్ చేసింది. పని చేస్తే ఏముంటది, లాస్ట్ వేలు కట్ చేసుకుంటే ఉంటది కిక్ అంటుంది మా అక్క. ఇంకో పక్క అయితే మా అత్త మా బావగారి ప్రసాదం తినిపిస్తుంది. ఈ సీనరీ చూడడానికి స్వయంగా అమ్మవారే భక్తుడికి ప్రసాదం తినిపిస్తున్నట్టుగా ఉంది. అలా ఇంకో పక్క అయితే మా మావి గారు కూడా రంగంలోకి దిగారు. సరే అందరూ పని చేస్తున్నారు, నేను పని చేయకపోతే బాగోదని చెప్పి మా చెల్లి కూడా పని చేస్తుంది ఇక్కడ. ఇక మా పెద్దమ్మ అయితే వంట చేయడానికి అయితే రెడీ అయ్యింది. ఇక్కడ మా అక్క పోస్ట్ అయితే మట్టికి ఓన్లీ హెల్పరే, అంటే మా పెద్దమ్మకి కావాల్సిన ఐటమ్స్ ఓన్లీ అందించడమే. ఇక వంట కంప్లీట్ అవగానే అట్టాకుల్లో భోజనం చేస్తే ఆయుష్ పెరుగుతుందని మా అత్తగారు చెప్పగానే వెంటనే వెళ్ళి అట్టాకులు అయితే కోసుకొచ్చాం. ఇంకా అందరం కలిసి అలా ఒకేసారి కూర్చొని భోజనం చేస్తుంటే నిజానికి నాకు చాలా హ్యాపీ అనిపించింది. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు. ఇక మా అత్తగారు అయితే తినడం యోగా 2 ఒకేసారి చేస్తున్నారు. ఇక ఈలోగా మా మావి దాంట్లో మా పెద్దమ్మ ఆయిల్ వేస్తుంది అనుకున్నా, కానీ అది చారనే నాకు లాస్ట్ లో తెలిసింది. ఇక తినడం కంప్లీట్ అయిపోయి ఇంకా అందరం అలా పక్కకు వచ్చి క్రికెట్ ఆడుకోవడం అయితే స్టార్ట్ చేసాం. ఇక ఈవినింగ్ అవడంతో ఇంకా అందరం మంచి ఫోటోలు తీసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. కుంకుమ పూల మిలమిలతో